హలో ఫ్రెండ్స్, నా అన్వేషణ ఐడి ఇండియాలో బ్లాక్ అవ్వబోతుందా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే పంజాగుట్ట పోలీసులు చాలా సీరియస్‌గా ఇతని ఐడీల పైన విచారణ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళకి ఈయన ఐడీ డీటెయిల్స్ పంపించాలంటూ లెటర్ రాస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో, పోలీసులు మాత్రం ఇతన్ని వదిలేలా లేరు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇతని పైన చాలా కేసెస్ పడుతున్నాయి. దేవుళ్ళను కించపరుస్తూ మాట్లాడాడు అండ్ ముఖ్యంగా గరికపాటి లాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ కేసులు పడుతున్నాయి. సో ఖచ్చితంగా ఈయన ఐడి త్వరలోనే బ్లాక్ అయిపోతుంది. ఇన్ కేస్ బ్లాక్ అయితే మాత్రం నా అన్వేషణ రోడ్డు పైకి వస్తాడు, భారతదేశానికి తిరిగి రావాల్సిందే అని చాలామంది అంటున్నారు. అండ్ ఇదే సమయంలో నా అన్వేషణ ఎక్కడ తగ్గటం లేదు ఫ్రెండ్స్, వీడియోలు తీస్తూనే ఉన్నాడు. అండ్ రీసెంట్గా నా అన్వేషణ ఏజూడ్ అనే ఒక వ్యక్తి పైన వీడియో తీశాడు. అండ్ ఏజూడ్కి నా అన్వేషణకు మధ్య పెద్ద రచ్చే జరిగేలా ఉంది అన్నట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అండ్ నా అన్వేషణ బత్తాయిలు అంటూ మరో నినాదం తీసుకున్నాడు. బత్తాయిలు బత్తాయిలు అని మాట్లాడడంతో హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేసే చాలామంది అఫెండ్ అవుతున్నారు. హిందువులను మరోసారి బత్తాయిలు అంటున్నాడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా దీనికి కొంచెం సీరియస్గా రియాక్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా హిందుత్వాన్ని నెత్తినెత్తుకున్న వాళ్ళని బయట బత్తాయిలంటూ పిలుస్తుంటారు సోషల్ మీడియాలో. ఇదే ఈ నా అన్వేషణ ఈ బత్తాయిలని మాట్లాడడానికి కారణంగా తెలుస్తుంది. అండ్ ఈ ఏజూడ్ అనే వ్యక్తి గురించి అండ్ నా అన్వేషణ మధ్య గొడవ గురించి మాట్లాడుకుంటే, ఏజూడు మాల వేసుకొని హిందుత్వవాదిగా బీజేపీకి సపోర్ట్గా చాలా వీడియోస్ చేస్తుంటాడు రీసెంట్ సమయాల్లో. అండ్ ఏజూడు సపోర్టర్స్ చాలామంది ఫాలోవర్స్ ఈ నా అన్వేషణ గురించి మాట్లాడండి అని అనడంతో ఏజూడ్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏజూడ్ వీడియో వచ్చిన వెంటనే నా అన్వేషణ యూట్యూబ్లో ఒక వీడియో వదిలాడు. ఏంటంటే, ఏజూడ్ నువ్వు కనుక ఈ వీడియో డిలీట్ చేయకపోతే ఈ 2026 నీకు పిక్చర్ అవి బాకీ అన్నట్టుగా ఒక వీడియో వదలడంతో కొన్ని గంటల్లోనే వీడియో కాస్త డిలీట్ అయిపోయింది. ఈ వీడియో డిలీట్ అవడంతో చాలామంది ఏజూడ్ సపోర్టర్స్ భయపడ్డావా, ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్వి, 41 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నవాడివి, నువ్వెందుకు భయపడ్డావు, నీ తప్పేమైనా ఉందా, నువ్వేమైనా తప్పుడు మనిషివా అన్నట్టుగా ఇతన్ని ట్రోల్ చేయడంతో మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నట్టుగా మళ్ళీ వీడియో వదిలాడు. నిజంగా ఇక్కడ ఏజూడ్ ఈ యూట్యూబ్ జర్నీ గురించి మనం ఆలోచిస్తే, స్టార్టింగ్లో అతను ఫ్యాషన్ సంబంధించిన వీడియోలు పెట్టేవాడు, షార్ట్స్ పెట్టేవాడు. అండ్ మెల్లమెల్లగా సబ్స్క్రైబర్లను పెంచుకుంటూ ఒకానొక సమయంలో గివ్ అవేలు ఇస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టుగా క్రింజ్ కంటెంట్ కూడా చేశాడు కొన్ని సందర్భాల్లో. గివ్ అవేలు ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగడం ఏంటి, నిజంగా ఇదో చెత్త కాన్సెప్ట్ యూట్యూబ్లో లాంటి ఈ సోషల్ మీడియాలో. ఇలాగే చాలామంది లైక్ భయ్యా సన్నీ యాదవ్ లాంటి వాళ్ళు ఇలాగే లక్షలలో సబ్స్క్రైబర్లను ఈ గివ్ అవేలు అంటూ మోసం చేస్తూ తెచ్చుకున్నట్టుగా మనం రీసెంట్గా చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. అండ్ ఇలా సబ్స్క్రైబర్లు తెచ్చుకున్నాడు కాబట్టే ఏజూడ్కి అంత ధైర్యం లేదు, నా అన్వేషణ లాంటి వాళ్ళతో పోటీ పడలేడు, అతని గురించి మాట్లాడలేడు అన్నట్టుగా యూట్యూబ్లలో ట్రోల్స్ రావడంతో మళ్ళీ వీడియో అప్లోడ్ చేశారు ఈ ఏజూడ్ అనే వ్యక్తి. ఈసారి స్ట్రాంగ్గా నువ్వేం చేస్తావో చెయ్యి, నీ వీడియోకి నేను కౌంటర్ వీడియో ఇస్తాను, నేను ఒక టీంని సపరేట్గా నీ కోసం పెడతాను అన్నట్టుగా సీరియస్గా మాట్లాడాడు. కానీ నా అన్వేషణ ఎక్కడ ఆగటం లేదు, బత్తాయిలు అంటూ మరో వీడియో వదిలాడు ఫ్రెండ్స్. నిజంగా ఈ అన్వేషణకి ఎందుకు అంత ధైర్యమో ఎవరికి అర్థం అవటం లేదు. ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు, నెగిటివ్నెస్ పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో ఎవరైనా కూడా సైలెంట్ అయిపోతారు కొన్ని రోజుల పాటు. కానీ ఈయన సైలెంట్ అవ్వటం లేదు. నాకు ఆ దేవుడు కల్లోకి వచ్చి చెప్పాడు, మన దేశంలో ఈ రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు, ముఖ్యంగా ఈ బత్తాయిలు దోచుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలామంది హిందువులు మరోసారి సీరియస్ అవుతున్నారు. ఎందుకంటే సాధారణంగా హిందుత్వాన్ని నెత్తినెత్తుకొని యూట్యూబ్ ఛానల్లో ఇష్టం వచ్చినట్టుగా హిందువులమంటూ వీడియోలు చేసే వాళ్ళని అందరూ బత్తాయిలంటూ పిలుస్తారు. అండ్ ఈ నా అన్వేషణ బత్తాయి అని పిలిచింది కూడా ఈ ఏజూడ్ అనే వ్యక్తినే. ఎందుకంటే ఈ ఏజూడ్ పైన కొంతమంది బత్తాయిలంటూ వీడియోలు తీసేవారు, అందుకని ఈ బత్తాయి అన్న మాట వాడినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు హిందుత్వం గురించి వీడియోలు చేసేవాళ్ళు అఫెండ్ అవుతున్నారు. బత్తాయి అంటావా నువ్వు అన్నట్టుగా వీళ్ళు ఇతని పైన మళ్ళా సీరియస్ అవుతూ మళ్ళీ వీడియోలు చేస్తున్నారు. కానీ నా అన్వేషణ ఎక్కడ తగ్గటం లేదు. నేను దేశంలో ఏ పార్టీకి సపోర్ట్ చేయను, నేను చచ్చిపోయే సమయంలో మోడీ గారు వచ్చి నాకు కండువా ఇచ్చేసుకోమన్నా కూడా వేసుకొని నేను బీజేపీకి సపోర్ట్గా మాట్లాడను, కాంగ్రెస్ సపోర్ట్గా మాట్లాడను, ఏ పార్టీకి సపోర్ట్గా మాట్లాడను, నేను ప్రజల కోసం పనిచేస్తాను అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ
వీడియో రిలీజ్ చేస్తున్నారు. నిజంగా ఇదంతా చూసిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఏజ్డ్ అయినా నాన్ వేషన్ పైన వీరి టాపిక్ పైన వీడియోలు తీసే వాళ్ళైనా వాళ్ళకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు అండ్ పబ్లిక్కి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అని అనిపిస్తుంటుంది. అయినా దేశంలో చాలా సమస్యలు ఉండగా చాలామంది వీటి మీదనే మాట్లాడుతున్నారు. సో నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. అండ్ ఈ నాన్ వేషన్ ఎప్పుడు పోలీసులు పట్టుకుంటారు, ఎప్పుడు ఈయన ఐడీలు బ్లాక్ అయిపోతాయో అప్పుడే ఈ రచ్చకో పులి స్టాప్ పడుతుంది తప్ప అప్పటి వరకు ఈ నాన్ వేషన్ ఆగడు, ఈయన పైన వీడియోలు చేసేవాళ్ళు ఆగరు, మనకి ఎంటర్టైన్మెంటు తగ్గదు. ఏదేమైనా ఈ ఇష్యూ పైన మీరేమనుకుంటారు ఫ్రెండ్స్? ఏజ్డ్ది అండ్ నాన్ వేషన్ మధ్య జరిగే రచ్చ గురించి మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు? అండ్ ఈ నాన్ వేషన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటారా? ఈ నాన్ వేషన్ ఐడీలు ఖచ్చితంగా బ్లాక్ అవ్వాలంటారా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.